అన్న చెప్పండి, ఒకప్పుడు యూత్ ప్రెసిడెంట్ గా పనిచేశారు జాతీయ సంక్షేమ సంఘంలో, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు నియమించినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు ఆనందం కంటే నాకు అన్న మీద పెట్టిన బాధ్యతకు చాలా టెన్షన్ అవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు నేను ఓన్లీ యువజన సంఘం చూసుకుంటే సరిపోయేది. ఇప్పుడు నేను మెయిన్ బాడీ ప్రోగ్రామ్స్, యూత్ వింగ్, స్టూడెంట్ వింగ్, మహిళా వింగ్ అందరినీ కలుపుకొని ముందుకు పోవాలి. 100% కలుపుకొని ముందుకు పోతాం. విలేజ్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇంత కమిటీలు చాలా పటిష్టంగా చేస్తాం. ప్రతి కమ్యూనిటీకి ఇందులో మేము అవకాశం కల్పిస్తాం. ఏదైతే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే బీసీల వాటా తగ్గిపోతా ఉంది ఏదైనా చట్టసభల్లో, దీనికి సంబంధించి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మీ రాష్ట్ర అధ్యక్షులు? అవిశ్రాంతంగా బీసీల హక్కుల గురించి పోరాడతాము. బీసీల రాజకీయ హక్కుల గురించి పోరాడతాం. అట్లనే బీసీలకు ప్రతి దాంట్లో ఉద్యోగాల్లో కానీ ఎక్కడ కానీ క్రిమిలేయర్ ఎత్తివేయడం కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ ప్రతి దాని గురించి మా ఫైట్ ఉంటుంది. దానికి ఒక సపరేట్ ప్రణాళిక మేము అంతా రూపొందించుకున్నాం. ఒక 1 week 10 days మేము దాన్ని మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఏదైతే తీర్మానం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ క్యాండిడేట్ అని చెప్పేసి బహిష్కరించింది, దీనిపై మీ అభిప్రాయం? బీసీ క్యాండిడేట్ అని చెప్పి బహిష్కరించిందని వాళ్ళ పార్టీ బీసీ వాదం ముందుకు తీసుకెళ్తున్నాడనే దాంతోనే బహిష్కరించారని చెప్పేసి తీర్మానం వల్ల అన్నారు. మేము తీర్మానం వల్ల బీసీల గురించి కొట్లాడుతున్నందుకు మేము స్వాగతిస్తున్నాము. కానీ వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అయితే మేము దానికి అది వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్ ఉవ్వెత్తున ఉంటాయి ఉద్యమాలు తారస్థాయికి పోతుంది. బీసీసీఎం అయ్యే వరకు అవిశ్రాంతంగానే కొట్లాడుతాం.